ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నాతో మీకున్న సందేహాలను డైరెక్ట్గా మెసేజ్ చేయవచ్చండి. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ ఎలా జరుగుతుంది అన్న విషయం గురించి, అలాగే ఈ వేసవి సెలవులలో అంటే మే నెలలో కూడా టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారా లేదా, ఒకవేళ అనుమతిస్తుంటే వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 3వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 62,624 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 32,638 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,96,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం ఫ్రీ దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అంటే ప్రస్తుతం శని ఆదివారాలు కాబట్టి తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తిరుమల తిరుపతిలో కూడా. కాబట్టి దర్శనానికి వచ్చే భక్తులు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకొని దర్శనానికి వెళ్ళవలసిందిగా మనవి. ఇక టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారా, ఒకవేళ అనుమతిస్తుంటే వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. అవునండి, ఈ మే నెలలో కూడా ప్రతిరోజు ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇందుకు ఆధార్ కార్డు కూడా అవసరం లేదు. నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి VQC 2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్లో జాయిన్ అయితే మీకు ఫ్రీ దర్శనం అనేది అవుతుందండి. ప్రస్తుతం ఈ ఫ్రీ దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం పడుతోంది. అంటే మీరు క్యూ లైన్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి 12 నుంచి 18 గంటల సమయం పడుతుంది. ఈ VQC 2 క్యూ లైన్ అనేది 24 గంటలు అంటే రాత్రి పగలు కూడా తెరిచే ఉంటుందండి. మీరు ఏ టైంలోనైనా వెళ్ళి ఈ ఫ్రీ దర్శనం క్యూలో జాయిన్ అయిపోవచ్చు. ప్రస్తుతం ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం పడుతోంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు ఆగస్ట్ నెలవి 300 రూపాయల దర్శనం టికెట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ప్లీజ్ చెప్పగలరు అని అడిగారండి. ఈ మే నెల చివరి వారంలో ఆగస్ట్ నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లు, మిగిలిన అన్ని రకాల దర్శనం టికెట్లను కూడా విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి అఫీషియల్ అప్డేట్ రావాలి. ఈ నెలలో అయితే ఖచ్చితంగా ఆగస్ట్ నెల దర్శనం టికెట్లను విడుదల చేస్తారు. మీరు ఎదురు చూస్తూ ఉండండి. టీటీడీ వారి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొకరు, నమస్తే మేడం, 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆఫ్లైన్లో ఇస్తున్నారా, ఎక్కడ ఇస్తారు, టైమింగ్స్ తెలుపగలరు అని అడిగారండి. 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ యాప్ మరియు వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ప్రతిరోజు కేవలం సర్వదర్శనం టికెట్లను మాత్రమే ఇస్తారండి. మిగతా ఏ రకమైన దర్శనం టికెట్ అయినా కూడా ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. అలాగే ఇంకొకరు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి దర్శనం ఎలా ఉంటుంది అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి
ఫ్రీ దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. వాటిని ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోట అని అంటారు. ప్రతి నెల చివరి వారంలో వీటిని టీటీడీ వారి ఆన్లైన్ వెబ్సైట్లో విడుదల చేస్తారండి. అయితే ప్రస్తుతం జూలై నెల వరకు ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఈ మే నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి కాస్ట్ అంటూ ఏమీ ఉండదు. అలాగే ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ని కూడా ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మెసేజ్ చేయగలరండి. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.